నమస్కారం. అరవింద్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్, హీరో, హీరోయిన్స్, ఈరోజు ట్రైలర్ లాంచ్ అయింది. ఇంతకుముందు 2 సాంగ్స్ లాంచ్ అయినాయి, చాలా బాగున్నాయి. మే 9th మూవీ వస్తుంది, మిగతా సాంగ్స్ కూడా రిలీజ్ అవుతాయి. అవి కూడా చాలా బాగుండాలని చెప్పి ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నేను అనుకున్న ప్రకారం చాలా న్యాయం చేశారు సార్. మీ తరపు నేను ఒక రిక్వెస్ట్ చేస్తానమ్మా. ఇక్కడ 15 మంది ఉన్నాం, ఒక్కొక్కరు 5-5 నిమిషాలు మాట్లాడితే వాళ్ళకి చాలా బోరు కొడుతుంది, ఆడియన్స్ కూడా కొడుతుంది. అందుకని చాలా మినిమం మాట్లాడతాం. నేను మట్టుకు ఎక్కువ మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. సో ముందుగా రియాజ్ చౌదరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Hi Andy. So I just want to thank Arvind Garu and all of our actors for this film. Moreover, in the pre-release event lo ekku maatladtanu. Yeah, thank you. సూపర్, అసలు మీరు భలే అర్థం చేసుకున్నారు. అండ్ ఇప్పుడు భాను గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. భాను గారు. ఆయన అరవింద్ గారు ఆల్రెడీ 20 నిమిషాలు ఏం మాట్లాడలేదు సార్. నాకు అసలు అంతసేపు మాట్లాడటం కూడా రాదు. ట్రైలర్ చూసారు కదా, చాలా బాగుంటుంది సినిమా. మంచి ఎంటర్టైన్మెంట్, విష్ణు గారి స్టైల్లో ఎక్స్ట్రాడినరీ కామెడీ. దానికి ఉప్పుకి నిప్పు తోడైనట్టు వెన్నెల కిషోర్ గారు కూడా చాలా బాగా యాడ్ చేశారు కామెడీ. సో అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు విశాల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా తెలుగు అంత బాగా గుడ్ కాదు, సో I'll manage in English little. So kindly excuse me. I'm really happy to be part of this film because it's a very prestigious production house, and I'm really happy to be associated with it. It's a very light-hearted film, and music is also equally breezy and fun. I thank you Allu Arvind Garu, Vidya Garu, and Banu and Riyaz sir, everyone, for having included me in this film, and thanks to Karthik Raju, the director, for explaining the scene so brilliantly and getting the best. Thank you. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు ఆ డైరెక్టర్ కార్తిక్ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సార్ హలో అండి. Sincere thanks to press media, online media, for gathering in huge number. Really, it is a blessing for me to get an opportunity to work with Allu Arvind sir. My sincere thanks to my producer Vidya Garu, who is always my support system. My sincere thanks to Banu Garu, Riyaz Garu, and Bani Vasu sir. And associating with Sri Vishnu Garu for this project is really a proud moment for me, and you will witness very soon. Thank you, Sri Vishnu brother, for the support, and Venila Kishore brother. It's nice to work with Ketika and Ivana, and Vishal Chandrasekhar bro, Velraj sir, Praveen KL, and my direction team, my EP Ajay, Kishore, everybody supported me like anything, and thank you so much for this opportunity. Again, Allu Arvind sir. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు చాలా బిజీగా హీరోయిన్తో మాట్లాడుతున్నటువంటి మన వెన్నెల కిషోర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను చెప్పాలనుకుంది మొత్తం అరవింద్ గారికి చెప్పేశాను. సో అరవింద్ గారి అందరి సైడ్ నుంచి మాట్లాడుతాను. అబ్బా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. ఐ వాంట్ టు థ్యాంక్ కార్తిక్ రాజు గారు. పాపం కన్సిస్టెంట్గా ఆయన అన్ని సినిమాలు పెట్టుకుంటారు. నెక్స్ట్ సినిమాలో కూడా నాది రోల్ ఉంది అని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, రియలీ మీన్స్ అలాట్. అండ్ విద్యా గారు, రియాజ్ గారు, భాను గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్లీ ట్రీట్మెంట్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సర్వపిండి. యూ రియలీ ఇట్ వాస్ ఫెంటాస్టిక్. అండ్ శ్రీ విష్ణు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మొత్తం మిగతా అంతా ప్రీ రిలీజ్లో మారదాం, కొంచెం హరి ఉంది. బట్ అరవింద్ గారికి ఇట్స్ ఆల్వేస్ ఎ డిలైట్ టు మీట్ యూ సార్ పర్సనలీ, సీరియస్లీ. అండ్ మీ అందరికి తెలుసు మనకి కొన్ని ఈ నగరానికి ఏమైంది అండ్ ఆరెంజ్ ఇలాంటి కొన్ని సినిమాల కల్ట్ ఫాలోయింగ్ ఉంటుంది. వాళ్ళందరూ బయటపడరు, ఓన్లీ ఆ సినిమాలో వచ్చిన మాత్రం కలెక్షన్లు పెడుతుంటారు. అలాంటి కల్ట్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ కేతిక శర్మ గారు. సో ఆ ఫ్యాన్స్లో నేను కూడా ఒకరిని. అంటే మనం అందరం బయట చెప్పుకోము, వాళ్ళు ఫోటో పెట్టగానే వెంటనే లైక్ చేస్తాం అంతే సీక్రెట్గా. సో రియలీ ఇట్స్ అన్ ఆనర్ టు వర్క్ విత్ హర్. అండ్ అలాగే లవ్ టుడే ఇవానా గారు, ఇట్ వాస్ రియలీ ఎ డిలైట్ వర్కింగ్ విత్ హర్.
అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మిగతా ప్రీ రిలీజ్ మారుదాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్ ద ట్రైలర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెన్నెల కిషోర్ గారు. ఎస్, అండ్ ఇప్పుడు అరుస్తారు నాకు తెలుసు. సో ఇప్పుడు మాట్లాడబోతుంది ఎవరంటే ఆర్ లవ్ టుడే ఇవానా. మిడిల్ మిడ్. Thank you for coming. I tell you, seriously, I'm very happy to be here and happy to be working with such an amazing cast and crew. And I want to thank everybody. So first of all, our producers, Vidya ma'am, Bhanu sir, Riya sir, and Arvind sir, Vanni Vasu garu, and my co-stars Sri Vishnu sir, Kishore sir, and Keetiga. And it's been a very fun ride for me. And నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ మూవీ. చాలా మంచి మూవీ ఇది. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్ కార్తిక్ సార్, అవర్ మ్యూజిక్ విశాల్ సార్, అండ్ ఎడిటర్ ప్రవీణ్ సార్, అండ్ ఆల్సో ది ప్రెస్ అండ్ మీడియా హూ ఆర్ హియర్ టు సపోర్ట్ అస్. ఐ హోప్ యూ లైక్ ద ట్రైలర్. ప్లీజ్ సపోర్ట్ అస్ ఇంకా. సీ యూ ఆల్ ఫర్ ద ప్రీ రిలీజ్. థ్యాంక్ యూ. మొట్టమొదటిసారి తెలుగులో డైరెక్ట్ సినిమా మీది ఇది. ఒక్క డైలాగ్ ఏదైనా తెలుగులో మా తెలుగు ఆడియన్స్ కోసం, మిమ్మల్ని తెలుగులో లవ్ చేసే వాళ్ళ కోసం ఒక్క డైలాగ్ ఏదైనా తెలుగులో సినిమా నుంచి. ఇఫ్ యూ సే వన్ డైలాగ్ నో ఐ కెన్ రిపీట్ దట్. సార్ ఒక్క డైలాగ్. థ్యాంక్ యూ అండి. మీ సినిమా నుంచి చెప్పండి ఒక్క డైలాగ్ మనకి. విచ్ డైలాగ్? విష్ణు గారు ఎలా ఉన్నారు మూవీలో ఒక డైలాగ్, విష్ణు గారు ఎలా ఉన్నారు జస్ట్ విజయ్ ఎలా ఉన్నారు? he asked me to say ఎందుకు లుంగి కట్టి తిరుగుతున్నారు. సమ్మర్ కదా కొంచెం. థ్యాంక్ యూ సో మచ్. పాపం సార్ తెలుగు రాదని ఆడేసుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ ఇవానా గారు. థ్యాంక్ యూ సో మచ్. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ. ఎస్, అండ్ ఇప్పుడు మన హార్ట్ థ్రోప్ కేతికా శర్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. వెల్, థ్యాంక్ యూ సో మచ్ ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి మీరందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ట్రైలర్ నచ్చిందా? Love it. So I just want to say a big thank you to Arvind sir. I was telling Arvind sir the other day that I've always wanted to be associated with him and with Geeta Arts, and inka manchi movie lo avakasam ichina. Thank you so much sir. Vidya garu, Riyaz garu, Bhanu garu, Bani Vasu garu, and of course my director Karthik Raju sir. Thank you so much. You're so wonderful. This film is bringing forth a very fantastic duo of just the most exceptionally talented actors in my eyes. That is Vishnu sir and Vanilla Kishore sir. Their comedy is so unique, and the blend of their unique styles is just going to make you all laugh your hearts and your stomachs out in the theater. I will speak more on the pre-release event. Of course, the lovely music by, I was just amazed by the BGM of the trailer. It is so lovely. And our DOP, who's just given the most wonderful lights. I was watching me and Ivana Papa, who is also very talented and, you know, so beautiful and looking so lovely on the screen. And yes, so see you all in the theaters on 9th May, and we'll speak so much more at the pre-release event. Shravs, you're killing it. I can see you're in our outfit of the, so sweet of you to sport that. And yes, a big namaskaram to the members of the media. Again, I'm meeting you all after a very long time. I hope you all are well. Thank you. థ్యాంక్ యూ కేతిగా గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు ఆర్ ప్రొడ్యూసర్ విద్యా మ్యామ్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మామా ఫర్ ట్రస్టింగ్ మీ విత్ దిస్ ప్రాజెక్ట్. Thank you Vasu for helping me whenever I needed. This is a very, very fun project, and I had a lot of support from
Mama, ఒకటి nervous మళ్ళీ flow. I had a lot of support from Vishnu Garu, Venal Kishore, Ketika, Ivana, everybody. So it was a fun project. I hope you enjoy it as much as we did. Trailer చూసిన దానికంటే I think you will enjoy more in the theatre. So I think it's a treat for the summer for you guys. I wouldn't have done it with my core team, Karthik sir, Riaz, Banu, Ajay, Kishore, Sai, Shankar, Prasanna, Suvarna, Sandeep. I'm sorry if I forgot any other name. They were my core team. Yeah. I have a newfound friendship with my music director, Vishal. He's the sweetest person to work with. అందరిలో కంటే ఆయనే కొంచెం ఎక్కువ ట్రబుల్ చేసినట్టున్నాను, బట్ ఈజ్ స్టిల్ వెరీ నైస్ టు మీ. ఆల్ ది బెస్ట్ ఐ థింక్ టు ఆల్ ఆఫ్ అస్ అండ్ వీ హోప్ టు సీ యూ సూన్. థ్యాంక్ యూ విద్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా అనదర్ ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. మీ డ్రెస్ చాలా బాగుందండి. ఫస్ట్ అంటే ఆయన లవ్ ఫెయిల్యూర్ అయ్యి ఆయన వేసుకుంటాడు, మీరు ఎలా వేసుకుంటేనేమో వాళ్ళు లవ్ చేస్తారు. జాగ్రత్త. థ్యాంక్ యూ ఫర్ ముఖ్యంగా మా మీడియా మిత్రులకి. గీతార్ట్స్ నుంచి ఏ సినిమా వస్తున్నా కూడా ఎప్పుడు కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. అండ్ గీతార్ట్స్ ఎప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ అంటే మిమ్మల్ని నవ్వించాలి అని చెప్పి గీతార్ట్స్లో ఒక సినిమా చేస్తే ఎప్పుడు కూడా అది ఫెయిల్ అవ్వలేదు. అండ్ ఈ సినిమా చూశాను మొన్న రీసెంట్గా 1 week బ్యాక్. మీరు థియేటర్కి వచ్చేటప్పుడు 100% మీ థియేటర్ నుంచి వెళ్ళేటప్పుడు మీ బొగ్గలు నొప్పి పెడతాయి, మీ స్టమక్ మజిల్స్ అన్నీ కూడా పెయిన్తో బయటికి వెళ్తారు. అంత బాగుంది సినిమా, అంత గట్టిగా నవ్వుకోండి. వీళ్ళు హానెస్ట్గా ఏంటంటే నాకు నచ్చింది నిజంగా ఈ టీం మొత్తం మీద. ఎక్కడా కూడా ఈ సినిమా జోనర్ను వదలకుండా నవ్వించడమే టార్గెట్ కింద పెట్టుకుని, నవ్వించడమే మీ పని కింద పెట్టుకుని మిమ్మల్ని గట్టిగా నవ్విస్తున్నారు. May 9th థియేటర్లో ఫ్యామిలీస్తో రండి, హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళండి. ఐ నో దట్ బయట ఎండలు మాడిపోతున్నాయి, ఈ మధ్య మీరు థియేటర్లు కూడా సరిగ్గా రావట్లేదు, ఎండలు గట్టిగా ఉన్నాయని. బట్ ఈ సినిమాకి రండి, హ్యాపీగా నవ్వుకుంటూ చక్కగా వెళ్తారు. కానీ అంత బాగుంది సినిమా. అండ్ ఈ సినిమాకి పనిచేసిన అందరికీ కూడా పేరున చెప్పాలి. బట్ డెఫినెట్గా ఇంకా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంది, సక్సెస్ మీట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అందరి గురించి కూడా డెఫినెట్గా మాట్లాడతాం. ఎందుకంటే ఈ సినిమా చేసిన టీం అంతా కూడా చాలామంది దీంట్లో డెబ్యూస్ ఉన్నారు, ప్రొడక్షన్ సైడ్ కానీ ఇవన్నీ కూడా. ఎస్పెషల్లీ మా విద్యక్క గీతార్స్థితి ఇక్కడి నుంచి ఈ సినిమా దగ్గర నుంచి ఒక కొత్త జనరేషన్, ఒక నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ అయిందనే చెప్పాలి డెఫినెట్గా. ఎందుకంటే నెక్స్ట్ 5 yearsకి అరవింద్ గారి ప్లాన్ కానీ మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ చాలా క్లియర్గా ఉన్నాం. నెక్స్ట్ 5 yearsలో గీతార్స్ ఒక న్యూ ట్రెండ్ అయితే చూడబోతుంది గీతార్స్ వైపు నుంచి, సినిమాల వైపు నుంచి కానీ. అండ్ డెఫినెట్గా ఇప్పుడు వరకు మీ కోఆపరేషన్ ఎలాగుందో నెక్స్ట్ కూడా మీ అందరూ మీడియా మిత్రుల కోఆపరేషన్ కూడా అట్లాగే ఉండాలి. అండ్ విష్ణు గారు మీ గురించి చాలా మాట్లాడాలని ఉంది. డెఫినెట్గా ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి. అలాగే మన జంజీ కిడిమా వెల్ కిషోర్ గారి గురించి, ఇవానా గారు అండ్ కేతిక గారు, ఆల్ ది బెస్ట్ అండి. అండ్ బాను అండ్ రియాజ్, కార్తిక్ గారు, అందరికీ కూడా డెఫినెట్గా మీ అందరి గురించి కూడా వచ్చే ఫంక్షన్లో మాట్లాడతాం. ఆల్రెడీ అరవింద్ గారి చేతులు వెళ్ళేలా స్టార్ట్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ బన్నీవాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు వరుస బ్లాక్ బస్టర్లు అందిస్తూ #సింగిల్ అని మరో అద్భుతమైన ఫుల్ రోలర్ కోస్టర్ రైడ్ సినిమాని అందించబోతున్నటువంటి మా శ్రీ విష్ణు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ, ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ, అలాగే తెలుగు సినిమా అభిమానులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. అందరి పేర్లు అందరూ చెప్పినట్టే నెక్స్ట్ ఈవెంట్లో అందరి గురించి మాట్లాడుకుందాం మంచిగా. ఇది అందరినీ ఇంటిళ్ళ బాధని కడుపుబ్బ నవ్వించాలని ఫిక్స్ అయ్యి మెంటల్గా ఇరగబడి నవ్వించాలని దీంతో దిగామండి ఈ సినిమా చేద్దాం అనుకున్నది. సో దానికి మాకు స్లోగా టీం కింద క్యాస్టింగ్లో మాకు వెందెల కిషోర్ గారు, కేతిక, ఇవానా వీళ్ళందరూ స్లోగా జాయిన్ అవ్వటం. వీళ్ళు ఇంకా అంటే అందరూ టీం అంతా జాయిన్ అయిన తర్వాత ఇరగబడి నవ్వించాలనే ఉద్దేశం కాస్త కసిగా నవ్వించాలి అని అంత తోడయ్యారు మాకు కిషోర్ గారు. సో అందరి గురించి తర్వాత మాట్లాడుకుందాం. May 9th సినిమా రిలీజ్, తప్పకుండా థియేటర్స్కి రండి.
హ్యాపీగా నవ్వుకుంటారు, పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అయ్యో మీరు డైలాగ్ చెప్పకుండా మిమ్మల్ని ఎలా వదిలేస్తాం? చాలా క్వశ్చన్స్ ఉన్నాయి రండి. ట్రైలర్లో అన్ని ఫన్ డైలాగులు చెప్పారు, ఒక్కటన్నా చెప్పకపోతే ఇలా గుర్తున్నది చెప్పండి పర్లేదు. సార్ ఏంటి సార్ అరవింద్ గారు మీరు ఇంత ట్రెండ్ సెట్టర్ అయిపోయారు, అసలు స్టెప్పులు వేస్తున్నారు, డైలాగులు చెప్తున్నారు, అక్కడ వీళ్ళకి గుర్తులేనివన్నీ అందిస్తూ ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు అరవింద్ గారి స్పీచ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో మా అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ లెజెండరీ ప్రొడ్యూసర్, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇంత బిల్డప్ ఇచ్చిన తర్వాత అంటే ఫస్ట్ మనం ఎవరి స్పీచ్ లేకుండా Q&Aతో సరిపెడదామా అని ఏదో అనుకున్నాం, కానీ అది పద్ధతిగా ఉండదు. అందరినీ కొద్ది కొద్దిగా మాట్లాడమని తర్వాత Q&Aకి వద్దామా వద్దా మీరు చెప్పండి. Q&Aకి వద్దామా? సో ఇవాళ Q&Aలో మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి ఈ మధ్య 2-3-4 రోజులుగా మెలుగుతున్నది ఒక క్వశ్చన్ ఉంది. బన్నీవాసు గారు ఎక్కడ ఏమయ్యారు గీతార్ట్స్లు వగైరా వీటిలో. దానికి నేను అంటే మన Q&Aలో అది రాకుండా ఒక క్లారిటీ ఇచ్చేసి మన Q&Aని ఈ సినిమాకి మాత్రం పరిమితం అయ్యేలాగా చూద్దామని నేను ప్రపోజ్ చేస్తూ వాసుదా విద్యాట్రామా లెఫ్ట్కి అది ఇందాక మూర్తిగా లేరా ఊరెళ్ళారా? ఆయన ఏదో రాశారు, ఆయన ఏదో అనుకుని ఏదో రాశారు, దానికి చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు నేను. అందుకని గీతా ఆర్ట్స్కి వీళ్ళిద్దరూ 2 కళ్ళు. ఈ గీతా ఆర్ట్స్ నుంచి ఈ మధ్య రాసినవన్నీ ఊహాజనితాలు మాత్రమే. అవి వీళ్ళ ప్రయాణం బ్రహ్మాండంగా సాగుతుంది. నెక్స్ట్ 5 yearsలోనూ చాలా పెద్ద పెద్ద ప్లాన్స్ ఉన్నాయి గీతా ఆర్ట్స్కి, అది వీళ్ళిద్దరూ నెరవేర్చబోతారు. కనుక ఆ సందేహాలన్నిటికీ నేను తెరదించుతూ మిగతా స్పీచ్కి వెళ్తాను. థ్యాంక్ యూ. 2 కళ్ళు పెద్దగా నేనే. కానీ అప్పుడు అది అప్పుడప్పుడు కొడతా ఉంటుంది, కన్ను కొడతా ఉంటుంది. తండేల్ సినిమా సీరియస్గా తీస్తున్న ఒక సీరియస్ సినిమాలో అదే స్క్రిప్ట్లో కూర్చున్నప్పుడు విద్యతోటి సరదాగా బాగా సరదాగా నవ్వుకునే ఓ సినిమా తీస్తే బాగుండేది. ఇప్పుడు మేము రోజు సీరియస్ స్క్రిప్ట్లో కూర్చొని సీరియస్ సినిమా గురించి ఆలోచిస్తూ మంచి లవ్ స్టోరీ తీస్తున్నాం. థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా, దాన్ని మంచి పెద్ద హిట్ చేశారు. ఆ తర్వాత అలా అన్నప్పుడు విద్యతోటి భాను రియాజులకు ఆ విషయం చెప్తే వాళ్ళు ఒక కథ తీసుకుని వచ్చారు. దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అది తీసుకొచ్చి కార్తిక్ రాజు గారితో నాకు వినిపించారు. ఆయన 2 hours చెప్తే నేను కింద పడిపోయాను. అంటే నవ్వుతూ ఆయన చెప్పేది అంత బాగా చెప్పాడు. ఆయన తమిళ్లో చాలా బాగా చెప్తారు, నాకు తమిళ్ చాలా బాగా వచ్చు కనుక అది అంత బాగా చెప్పారు. సో ఈ సినిమాలో వీళ్ళిద్దరు కుర్రోళ్ళు ఇద్దరు కుర్రోళ్ళు కుర్రమని వాళ్ళు కనపడినప్పుడు మామూలుగా డ్యాన్స్ చేశారు మొత్తం. చాలా నవ్వుకుని మీరు ఈ పర్టికులర్గా ఈ సినిమాని సమ్మర్కే రిలీజ్ చేద్దాము అని అనుకున్నాం. ఎందుకంటే సమ్మర్కి జనరల్గా ఫ్యామిలీస్తో సినిమా చూద్దాం, సరదాగా చూద్దాం అని ఈ ఎండలకి ఎయిర్ కండిషన్ థియేటర్లో కాసేపు కూర్చొని చూద్దాం అనుకునడానికి ఈ సమ్మర్కి చాలా సూట్ అయ్యే సినిమా. 9వ తారీఖున మీరు డెఫినెట్గా చాలా బాగా సినిమాని ఎంజాయ్ చేస్తారు. మీకు ఏం కావాలండి? ఇద్దరు గెంతులేసే 2 కుర్రోళ్ళు, సలసల్లాడిపోయే 2 అమ్మాయిలు, మాకు వాళ్ళందరినీ పైన లేపి నుంచోబెట్టడానికి మన చంద్రశేఖర్ గారి మ్యూజిక్ తోటి. ఆయన చాలా తక్కువ సినిమాలు చేస్తారు, అందులో ఈ సినిమా ఒప్పుకొని చేయడం ఈజ్ రియలీ గుడ్. అండ్
హూమ్ ఐ ఫర్గాట్, వేల్రాజు గారు, కరెక్ట్. ఈ సినిమా ఇంత బాగా కనపడడానికి, చాలా రిచ్గా కనపడడానికి, ప్రొడక్షన్ వాల్యూస్తో పాటు వాటిలన్నింటినీ కనపడేలా చేసిన మన వేల్రాజు గారిని కూడా ఇక్కడ నేను తలుచుకోవడం చాలా ముఖ్యం. అందరూ కలిసి ఈ సినిమాని చాలా బాగా మీరు ఎంజాయ్ చేసేలాగా తీశారు. అలా పర్టికులర్గా ఈ సినిమాకి సారథ్యం వహించి ముందుకు తీసుకెళ్ళిన విద్యకి నేను థ్యాంక్స్ చెప్తే అంత బాగోదు, నా మేనగోడలు. షీ హాజ్ లెర్న్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ ఫిలిం. వెన్నెల కిషోర్ పెట్టిన కష్టాలకి నేను సరదాగా అంటున్నాను సార్, ఏదో ఒకటి అనకపోతే రియాక్షన్ రాదు కదా. వెన్నెల కిషోర్ రెడ్డి ప్రత్యేకంగా నాకు ఇష్టం. ఆయన పాత సినిమాలు ఏంటంటే పెట్టి పెట్టి మళ్ళీ చూసుకుంటూ ఉంటాను, పర్టికులర్గా దూకుడు. ఇందాక ఈ లుంగి కట్టుకున్న అమ్మాయి, లుంగి సగంగా కట్టుకున్న అమ్మాయి ఏదో సార్ అన్నారు. విద్య గారు యాజ్ ఇట్ ఈస్ స్పెక్స్తో సహా కావాలని చెప్పారంట. స్పెక్స్ కూడా తెచ్చుకున్నా, నేను పెట్టుకోలే, మర్చిపోయాను. మర్చిపోయావా? అంటే లేడీస్ కాక్రోచెస్ అనే ఒక, లేడీస్ కాక్రోచెస్ కదా అనే ఒక డైలాగ్ ఏదో ఉంది. దానికి గౌక్కిని అపార్థం చేసుకుంటారేమో లేడీస్ అని ఒక వివరణ ఇవ్వబోతున్నాను. ఎందుకంటే మోస్ట్ రెసిలియంట్ క్రీచర్స్ ఒక ఇదేంటంటే కాక్రోచ్. ఎందుకు అంత రెసిలియంట్ అంటున్నా అంటే ఇట్ ఈస్ వెరీ పాపులర్ దట్ అటామిక్ బాంబు పేలినా కూడా బ్రతకగలిగిన అంత రెసిలియన్స్ ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు కాక్రోచెస్ అని ఉంది ఒకటి. అందువల్ల ఆ రెసిలియన్స్ గురించి పర్టికులర్గా చెప్పిన ఆ సందర్భంగా ఉపయోగించాం కనుక దాన్ని గొప్పగా చెప్పిన విషయాన్ని గబుక్కుని కొంతమంది వంకర పడతారేమో, దయచేసి పట్టొద్దు అని చెప్పడానికి. డైలాగ్ మీరే రాసారా సార్? లేదండి అమ్మా, ఆ డైలాగ్ రైటర్ గురించి చెప్పాలమ్మా, చాలా బాగా చేశారు. భాను నందు అనే ఒక ద్వయం ఉంది. వాళ్ళు ఇది అయిపోయిన తర్వాత నాకు డైలాగ్ వర్షన్ వినిపించడానికి వచ్చారు. కార్తీక్ రాజ్ చెప్పినప్పుడే నాకు ప్లాట్ చాలా నచ్చి, ఆ తర్వాత డైలాగు వర్షన్ వింటుంటే నిజంగా వీళ్ళు ఎంత క్రియేటివ్గా రాస్తారో అని అనిపించింది. పర్టికులర్లీ భాను, ఆయన డైరెక్ట్ కూడా చేస్తున్నారు ఏదో సినిమా అప్పుడు. మాస్ జాతర అనే సినిమా డైరెక్ట్ చేస్తున్నారు ఆయన. దీనికి డైలాగులు రాశారు, చాలా బాగా రాశారు. యూ విల్ ఎంజాయ్. ఐ థింక్ సమ్మర్లో ఇది మిమ్మల్ని అందరినీ చాలా కూల్గా ఉంచుద్దని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.